యుగాలకు ముందు ఈ భూమిపైన కాదు, భూమి లోపల ఒక లోకం ఉండేది. దాన్ని పాతాళం అంటారు. సూర్యుని వెలుతురు అక్కడికి చేరదు, నక్షత్రాల కాంతి అక్కడ కనిపించదు. కాని ఆ చీకటిలో ఒక శక్తి నివసించేది. భయంకరమైన శక్తి, దయారహితమైన శక్తి. అదే పాతాళ భైరవ. పాతాళ భైరవ అంటే ఒక దేవుడు కాదు, ఒక రాక్షసుడు కాదు. అతను రెండింటి మధ్య ఉన్న ఒక రహస్యం. వేల సంవత్సరాలుగా అతను పాతాళంలో నిద్రపోతున్నాడు. అతన్ని లేపే సాహసం ఎవరికీ లేదు. కాని ఒకరోజు ఒక మంత్రగాడు ఆ పని చేశాడు. మహారాజు వీరభద్రుడు పాలించే స్వర్ణపురి రాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవారు. పచ్చటి పొలాలు, నవ్వే ముఖాలు, అమ్మల పాటలు. ఆ రాజ్యం అందంగా ఉండేది. కాని రాజస్థానంలో ఒక నీడ పడింది. రాజుగారి మంత్రి కాళికాంబరుడు. అతను పైన మంత్రి, లోపల దుష్టుడు. అతనికి ఒక కోరిక ఉంది. పాతాళ భైరవుని శక్తిని పొంది ఈ రాజ్యాన్ని తానే పరిపాలించాలని. అదే సమయంలో రాజ్యంలో ఒక యువకుడుండేవాడు. అతని పేరు విక్రమ్. పేదవాడు, తల్లి లేదు, తండ్రి లేడు. కాని మనసు బంగారం, బలం సముద్రం, ధైర్యం పర్వతం. విక్రమ్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు. కాని అతని కళ్లలో ఒక మెరుపుండేది. ఒకరోజు ఏదో గొప్పది జరుగుతుందని చెప్పే మెరుపు. ఆ రోజు దగ్గరలో ఉంది. రాజు వీరభద్రుడికి ఒక కూతురుంది. ఆమె పేరు రాజలక్ష్మి. ఆమె అందమైనది మాత్రమే కాదు, తెలివైనది, ధైర్యమైనది, న్యాయమైనది. ఒకరోజు రాజలక్ష్మి నగరంలో విహరిస్తూ విక్రమ్ని చూసింది. అతనొక పేద వృద్ధుణ్ణి దాడి చేస్తున్న గూండాల నుండి కాపాడుతున్నాడు. ఒంటి చేత్తో 5గుర్ని ఓడించాడు విక్రమ్. రాజలక్ష్మి మనసులో ఏదో కదిలింది. ఇతను సాధారణ మానవుడు కాదు అని ఆమె గుండె చెప్పింది. కాని విక్రమ్కి తెలియదు, ఆ కలయిక అతని జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుందని. అదే రాత్రి కాళికాంబరుడు తన రహస్య గదిలో కూర్చున్నాడు. చీకటి మంత్రాలు చదివాడు. నరపిశాచులకు బలిచ్చాడు. రక్తంతో నేలపై రేఖలు గీశాడు. పాతాళ భైరవా, నీకు నేను సేవకుణ్ణి. నాకు శక్తి ఇవ్వు, రాజ్యాన్ని నాకివ్వు. నేను 10,000 ప్రాణాలు బలిస్తాను. పాతాళంలో భైరవుని విగ్రహం వణికింది. కళ్ళు తెరుచుకున్నాయి. ఒక మాట వినిపించింది. నీకు శక్తి ఇస్తాను, కాని ఒక షరతు. పాతాళంలోని నా ఆలయంలో నీ చేతితో రాజకుమారి రక్తం చిందించు. అప్పుడే నీకు నా శక్తి లభిస్తుంది. కాళికాంబరుడు నవ్వాడు. చీకటి నవ్వు. రాజకుమారి, నీ కాలం వచ్చింది. 3 రాత్రులు గడిచాయి. 4వ రాత్రి అమావాస్య. కాళికాంబరుడు తన రహస్య మంత్రగత్తలతో రాత్రి గుట్టుగా రాజమహల్ లోపలికి చొరబడ్డాడు. కాపలాదారులు నిద్రపోయారు. మంత్రాలతో రాజలక్ష్మి తన గదిలో నిద్రపోతోంది. అర్ధరాత్రి ఆమె మెలకువ వచ్చింది. గదిలో అందరూ నల్లటి నీడలు. ఆమె కేక వేయడానికి నోరు తెరిచింది, కాని మాట రాలేదు. మంత్రము ఆమె గొంతు నొక్కింది. వాళ్లు ఆమెను ఎత్తుకుపోయారు. రాత్రి చీకటిలో పాతాళం వైపు. తెల్లవారిన తర్వాత రాజస్థానం మేల్కొంది. రాజకుమారి లేదు. రాజు వీరభద్రుడు దుఃఖంలో మునిగిపోయాడు. నా కూతుర్ని తీసుకొచ్చిన వాడికి సగం రాజ్యం ఇస్తాను. ఆ మాట విన్నాడు విక్రమ్. విక్రమ్ రాజస్థానంలో నిలబడ్డాడు. దర్బారులో రాజులు, సేనాపతులు, ధనికులు ఉన్నారు. అందరూ తల వంచుకున్నారు. ఎవరికీ పాతాళమనే పేరు వినగానే గుండె ఆగిపోయే భయం. కాని విక్రమ్ ముందుకు నడిచాడు. మహారాజా, నేను వెళతాను. మీ కూతుర్ని తీసుకొస్తాను. దర్బారులో నవ్వులొచ్చాయి. ఒక సేనాపతి అన్నాడు, పిల్లవాడా, పాతాళమంటే ఏమిటో తెలుసా? అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి రారు. విక్రమ్ నిర్మలంగా నవ్వాడు. తిరిగి రాకపోతే పర్వాలేదు, కాని ప్రయత్నించకుండా ఉండలేను. రాజు కళ్ళు చెమర్చాయి ఆ యువకుని ధైర్యం చూసి. వెళ్ళు నాయనా, దేవుడు నిన్ను కాపాడుగాక. విక్రమ్ తన పాత ఖడ్గం తీసుకున్నాడు. వీధిలో ఉన్న ఒక్క సంపూర్ణమైన దేవాలయంలో మోకాళ్లపై నిలబడ్డాడు. అమ్మా, నాకు శక్తి ఇవ్వు. నా గుండె శుద్ధంగా ఉంది. నా నిర్ణయం సరైనది. ఆ రాత్రి విక్రమ్ పాతాళం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. విక్రమ్ అడవిలోకి వెళ్లాడు. రాత్రంతా నడిచాడు, పగలు నడిచాడు. 3 రోజుల తర్వాత అతనికి ఒక వింత మహాత్ముడు కనిపించాడు. తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, కళ్లలో నిప్పు. నీవు పాతాళానికి వెళుతున్నావా? మహాత్ముడడిగాడు. అవును గురువుగారు. ఎందుకు?
జీవితం విసుగయిందా? విక్రమ్ చిన్నగా నవ్వాడు. కాదు గురువుగారు, ఒక అమ్మాయిని రక్షించాలి, అది నా ధర్మం. మహాత్ముడు కళ్ళు మూసుకున్నాడు, తెరిచాడు. నీ మనసు నిర్మలంగా ఉంది, నీకు ఒక వరమిస్తున్నాను. అతను విక్రమ్ చేతిలో ఒక చిన్న ఆలయంలోని దీపం పెట్టాడు. ఇది మాయాదీపం, ఏ చీకటిలోనైనా వెలుగుతుంది, పాతాళంలో నిన్ను దారి చూపిస్తుంది. కాని గుర్తుపెట్టుకో, ఈ దీపం నీ చేతిలో ఉన్నంతవరకే నువ్వు సురక్షితం. ఒక్కసారి జారిపోతే పాతాళం నిన్ను మృంగేస్తుంది. విక్రమ్ దీపాన్ని గుండెకు హత్తుకున్నాడు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. మహాత్ముడు అదృశ్యమయ్యాడు. విక్రమ్ పాతాళ ద్వారం వైపు నడిచాడు. పర్వతం అడుగున ఒక పెద్ద రాతి తలుపుంది. అది 100 సంవత్సరాలుగా మూసి ఉంది. దానిపై నాచు పట్టింది, పాముల గూళ్లు ఏర్పడ్డాయి. విక్రమ్ మాయాదీపాన్ని తలుపుపై పట్టాడు. మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపలి నుండి చల్లని గాలి వచ్చింది. కుళ్ళిన వాసన, భూమి లోపలి మూలుగు. విక్రమ్ లోపలికి అడుగుపెట్టాడు. వెనుక తలుపు మూసుకుంది. బాధం. ఇప్పుడతనికి ముందే దారి, వెనుక లేదు. మాయాదీపం మెల్లగా వెలిగింది, వెలుతురు పరిచింది. పాతాళంలోని మొదటి సొరంగం కనిపించింది. అతను నడవడం మొదలుపెట్టాడు. అడుగడుగుకు భయం, కాని అడుగు ఆగలేదు. పాతాళంలోని మొదటి స్థాయిలో భీకరమైన వింత జీవులున్నాయి. సగం మానవుడు, సగం తేళు అయిన రాక్షసులు. కళ్ళు నిప్పుల గోళాల్లా వెలిగేవి. నోటి నుండి విషపు నురగ కారేది. అవి విక్రమ్ని చూసి చుట్టుముట్టాయి. విక్రమ్ దీపాన్ని నేలపై పెట్టాడు. దానికి ఏమీ అవదని తెలుసు. తన ఖడ్గాన్ని తీశాడు. యుద్ధం మొదలైంది. విక్రమ్ ఎడమకు దెబ్బ వేశాడు, కుడికి తిరిగాడు. పైనుండి పడ్డ రాక్షసుణ్ణి ఒక్క దెబ్బతో నేల కూల్చాడు. 1, 2, 3, 5, చివరికి అన్నీ పడిపోయాయి. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంది. శ్వాస అందుకోవడానికి ఆగాడు. ఇది మొదటి స్థాయి మాత్రమే. అతను దీపం తీసుకుని ముందుకు నడిచాడు. పాతాళంలో లోతున రాజలక్ష్మిని ఒక రాతి గదిలో బంధించారు. ఆమె చేతులకు మంత్ర సంకెళ్ళు. కదలలేదు, అరవలేదు. కాని ఆమె ఏడ్వలేదు. ఆమె మనసులో ఒక ఆలోచన వస్తూనే ఉంది. ఎవరైనా వస్తారు, నిరీక్షించాలి. కాళికాంబరుడు గదిలోకి వచ్చాడు. రాజకుమారి, నీ సమయం వచ్చింది. భైరవుడు నీ రక్తం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజలక్ష్మి నిబ్బరంగా చూసింది. నీ ఈ మంత్రాలు, నీ శక్తి అన్నీ ఒకరోజు నిన్నే నాశనం చేస్తాయి. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. కాళికాంబరుడు చిరాకుపడ్డాడు. అమావాస్య రాత్రికి ఇంకా ఒక గడియసేపు వేచున్నదా? ఆ తర్వాత అన్నీ తెలుస్తుంది. పాతాళంలోని 2వ స్థాయిలో ఒక రాక్షస రాజు కూర్చొని ఉన్నాడు. వికటాసురుడు. 10 తలలు, 20 చేతులు, కళ్ళు నిప్పుల కుండలు. మానవా, ఇక్కడికి ఎలా వచ్చావు? నీ ధైర్యానికి ముగ్ధున్నయ్యాను, కానీ నిన్ను ముందుకు పోనివ్వను. విక్రమ్ నిలబడ్డాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. రాజా, నీతో పోరాడడం నా ఇష్టం లేదు, కానీ నాకు దారివ్వకపోతే వేరే దారి లేదు. వికటాసురుడు నవ్వాడు భీకరంగా. నువ్వు పోరాడతావా నాతో? నేను 1000 సంవత్సరాలుగా ఇక్కడ పాలిస్తున్నాను. యుద్ధం మొదలైంది. విక్రమ్ 10 సార్లు దెబ్బతిన్నాడు. పడ్డాడు, లేచాడు, మళ్లీ పడ్డాడు, మళ్లీ లేచాడు. చివరకు మాయాదీపం వెలుతురు ఒక రాక్షసుని బలహీనతను చూపించింది. అతని మొదటి తలపై ఒక నల్లటి రత్నం ఉంది. అదే అతని శక్తి. విక్రమ్ అవకాశం చూసుకుని దూకి ఒక్క దెబ్బతో ఆ రత్నాన్ని పగలగొట్టాడు. వికటాసురుడు నేలకూలాడు. ఓడిపోయాను. నువ్వు నిజంగా అసాధారణుడివి. అతను మట్టిలో కలిసిపోయాడు. విక్రమ్ ముందుకు నడిచాడు. చివరి ద్వారం ముందు విక్రమ్ నిలబడ్డాడు. లోపలి నుండి ఒక భీకరమైన శక్తి అనుభవమయ్యింది. తలుపు తెరుచుకుంది. లోపల పాతాళ భైరవుని ఆలయం. 1000 మంటలు వెలుగుతున్నాయి. గోడలపై రక్తపు చిత్రాలు. మధ్యన భైరవుని భీకర విగ్రహం. కాళికాంబరుడు అక్కడే ఉన్నాడు. రాజలక్ష్మిని పట్టుకున్నాడు. విక్రమ్, నీవిక్కడికి ఎలా వచ్చావు? నిన్ను ఆపడానికి. కాళికాంబరుడు మంత్రాలు చదివాడు. భైరవుని విగ్రహం కదిలింది. కళ్ళు తెరుచుకున్నాయి. ఆ ముహూర్తంలో భైరవుని స్వరం గుహ అంతా మారుమోగింది. మానవా, ఎందుకు వచ్చావు నా లోకానికి? విక్రమ్ ఏ భయం లేకుండా అన్నాడు. ఒక నిర్దోషి రక్షణ కోసం, ధర్మం కోసం, నిర్దోషి రక్తం చిందకుండా ఆపడానికి. పాతాళ భైరవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు.
వేల సంవత్సరాలలో ఒక్కరూ ఇంత ధైర్యంగా నా ముందు నిలబడలేదు. నీవు శక్తి కోసం రాలేదు, రాజ్యం కోసం రాలేదు, పేరు కోసం రాలేదు. నేను మీకు ఏమీ అడగడం రాలేదు, నిర్దోషి ప్రాణాన్ని అడగడానికి వచ్చాను అన్నాడు విక్రమ్. పాతాళ భైరవుడు కాళికాంబరుడి వైపు తిరిగాడు. నీవు నన్ను ప్రలోభపెట్టావు, నా శక్తిని దుర్వినియోగం చెయ్యాలనుకున్నావు. నిర్దోషి రక్తం నా ఆలయంలో పడరాదు, నీకు శాపం. కాళికాంబరుడు ఒక్కసారిగా మంటైపోయాడు, బూడిదగా మారిపోయాడు. రాజలక్ష్మి సంకెళ్ళు వీడిపోయాయి. మానవా, నీ ధైర్యం, నీ నిస్వార్థం నాకు నచ్చాయి. వెళ్ళు, రాజకుమారిని తీసుకువెళ్ళు. మీ ఇద్దరికీ దీర్ఘాయుష్షు అని దీవిస్తున్నాను. విక్రమ్ మోకాళ్లపై నమస్కరించాడు. మీ దయకు ధన్యవాదాలు. పాతాళ భైరవుడు మళ్లీ నిద్రలోకి వెళ్ళాడు. ఆలయం చల్లబడింది, నిశ్శబ్దం వచ్చింది. విక్రమ్ రాజలక్ష్మి చెయ్యి పట్టుకున్నాడు. పదండి. ఇద్దరూ పాతాళం నుండి బయటపడ్డారు. సూర్యుని వెలుతురు వారిమీద పడింది. రాజలక్ష్మి విక్రమ్ వైపు చూసింది. నీవు ఒక్కడివే వచ్చావా నన్ను కాపాడ్డానికి? విక్రమ్ నవ్వాడు. ఒంటరిగా వచ్చానుగాని ఇద్దరం తిరిగి వెళుతున్నాం. స్వర్ణపురిలో మళ్లీ సందడి. రాజకుమారి వచ్చిందని సంబురాలు. రాజు వీరభద్రుడు విక్రమ్ని కౌగిలించుకున్నాడు. నాయనా, నీవు నా కొడుకువి. రాజ్యం మళ్లీ నవ్వింది. విక్రమ్ మరియు రాజలక్ష్మి, వారి కథ పాతాళం నుండి వెలుతురులోకి వచ్చిన కథ. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. ధైర్యం ఉంటే, నిస్వార్థం ఉంటే పాతాళం కూడా భయపడుతుంది. స్నేహితులారా, పాతాళ భైరవ కథ ఇక్కడితో ముగింపుకు వస్తోంది. విక్రమ్లా ధైర్యంగా ఉండండి, రాజలక్ష్మిలా నిబ్బరంగా ఉండండి. మంచిపై నమ్మకం వదలకండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ బటన్ నొక్కండి. అది మీకు ఒక్క సెకను పని, కానీ మాకు చాలా ప్రోత్సాహం. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇలాంటి కొత్త కథలు మీకు నేరుగా చేరుతాయి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా ఈ కథను ఆస్వాదించాలని మా కోరిక. మీ ప్రేమ మరియు మద్దతే మాకు కొత్త కథలు చెప్పే శక్తి. తెలుగు కథలు బతికాలి, తెలుగు సంస్కృతి నిలవాలి. మళ్ళీ కలుద్దాం కొత్త కథతో, కొత్త సాహసంతో. జై తెలుగు.